श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత అక్టోబర్ 18వ తేదీ 1936. శ్రీ బాలకృష్ణ వామన్ వైద్య, కేర్ ఆఫ్ సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, జిఐపి, వయసు 58 సంవత్సరాలు, బాంద్రా. నా మొదటి షిర్డీ యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులు ఇచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమైంది. నేను సెలవు మరియు పాసుల కోసం జిఐపి రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంటు పనులు చేయవలసి ఉన్నందున నాకు సెలవు మంజూరు అవడానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమాస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరైంది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపరగాం చేరేసరికి చీకటి పడింది.
అప్పుడు కోపర్గాం నుండి షిరిడి వెళ్లే మార్గంలో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాం. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడి నుండి వస్తూ, కొన్ని షిరిడి వెళుతూ కనిపించాయి. ఇలా దారి దోపిడీ సంఘటనలేవీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడి చేర్చారు. మేము షిరిడిలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకష్ట చతుర్థి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈ రోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తర్వాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు. మీరెవరూ వారిని ఆదరించలేదు. తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేట్లు చేశారు. మాజీ లేకర్లే ఆలే క్యానా ఉపాసి కోణి పాహ్లే నహి కాళజీ గేట్ల నాహి క్యానా ఉపాసి ఠేవిలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమి వేశారు. అంటే ఇది ఒక అర్థంలో సరైందే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా ఫలహారం మాత్రం తీసుకుంటాము. రాత్రి మేము భోజనం చేయలేదు, ఫలహారం మాత్రం తీసుకున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యం, మా బాగోగుల పట్ల బాబాకు ఉన్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత మేము మసీదుకి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది, తుజే కళ్యాణ్ హోయిల్ అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. తర్వాత ఒకరోజు మేమున్న వాడలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బాసకు వచ్చి బాక్రీ బాజీ అంటే భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాం. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయడం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదు తీసుకెళ్లి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దానిని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తర్వాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకు వెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళడానికి అనుమతించమని వేడుకున్నాను. నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్ వెళ్ళడం ఎందుకు? అక్కడ ప్లేగు వ్యాపించింది, వెళ్ళవద్దు. మీ పిల్లల్ని తీసుకుని మీరు వచ్చిన దారిని ఇంటికి తిరిగి వెళ్ళిపోండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకుని ఇంట్లో పూజలో పెట్టుకోవాలని కోరికను వ్యక్తపరిచాను. ఆ ప్రక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరడం మంచిదన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకుని బయలుదేరాము. మా టాంగా కోపర్గావ్ స్టేషన్ చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫామ్ విడిచి వెళ్తూ ఉంది. అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాం. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే ముందు సాయంత్రం ముంబై వెళ్ళి మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురైందని, ఫలితంగా ఒక బోగి నుజ్జునుజ్జయిందని. బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆ ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీకు చందనం ఇస్తానన్నాడు. అలా అడగడం నాకు కోపం తెప్పించింది. ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళ్తుండగా ఎందుకో నేను మనసు మార్చుకుని వెనక్కి పిలిచి నీకు కొన్ని నాణ్యాలు ఇస్తాను, చందనం ఇవ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు అలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండోసారి షిరిడి వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీసు స్నేహితులతో వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలిచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చింతగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప, అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీస్కి ఒకరోజు మాత్రమే సెలవు పెట్టొచ్చాం. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీసుకు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని మసీదులోనే ఉంచి తర్వాత వెళ్ళడానికి అనుమతించారు.
మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాం. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917, 18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి ఒక పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్న వాడికి ఎందుకో సాయిబాబానే వచ్చారనిపించింది. మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహే గాగే కరుం నవనేం అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోనికి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తర్వాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందని అడిగారు. నేను ఉందని చెప్పాను. తర్వాత వారు సీదా వస్తువులు అంటే గోధుమ పిండి మొదలైనవి అడిగారు. నేను సమర్పించాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917, 18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకెన్నో దురదృష్టకర సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగాను, సంతోషంగాను ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ రామ్గిర్ బువా, బాబా పిలిచే పేరు బాపుగిర్, సదా షిరిడీ నుండి 4 మైళ్ళకు చెందిన గంగగిరి భక్తుడు. వయసు 76 సంవత్సరాలు. షిరిడీ. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోని అంటే మా ముత్తవ్వ గారి ఇల్లు మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడీ వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు దూప్ఖేడాకు చెందిన ఒక పాటేలు కూడా వచ్చాడు. ఆ పాటేలు షిరిడీకి చెందిన అమీన్ భాయ్ కుమారుడు. హమీద్కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏళ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్ భాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పాటేలతో పాటు వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. దూప్ఖేడా పాటేల్ తప్పిపోయిన తన గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెప్తూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతన్ని దేనికోసం వెతుకుతున్నావని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడే సెలయేటి ప్రక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పాటేలు వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పాటేలు బాబాను చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నదో చెప్పడం తప్ప ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామ్గిర్ బువాకు గుర్తులేవు. బాబా షిరిడీ వచ్చినప్పుడు వారికి నడుము క్రింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కప్ని ధరించి ఉండేవారు. జుట్టును అంటిపెట్టుకుని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవారు. చిరుము అగ్గిపెట్టె ఉండేది. భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు ప్రక్కన ఉన్న ఇంట్లో నివసిస్తుండిన యముబాయ్ యమునాబాయి అత్తగారు నారాయణ తేలి భార్య. బాబాకు ప్రతిదినము సగం రొట్టి ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులిస్తూ ఉండేవారు. మయూద్దీన్ భాయ్ అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదా పడ్డారు. తర్వాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలో ఉన్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులుండేవారు. ఎవరైనా వారి దగ్గరికి వెళ్తే వారిని కొట్టేవారు. వంజార్గాంకు చెందిన గంగగిరి బువా షిరిడీ వచ్చారు. వారు నీమ్గాంకు చెందిన నానాసాహెబ్ డైన్లేకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెబుతూ బాబాను చింతామణిగా అభివర్ణించారు.
అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు క్రింద కూర్చుని ఉండగా నానాసాహెబ్ డేంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా షిరిడీ తిరిగి వచ్చి వేప చెట్టు క్రిందే ఉండసాగారు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తర్వాత బాబా మసీద్కి వెళ్ళి దాన్నే తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడూ కుస్తీ పట్టలేదు. కానీ గంగగిరి మొదట మల్లయోధుడుగాను, ఆయన దొండలగాం పాటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడి వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగిరిలో ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యాంతము దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తుండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు కాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కనురెప్పల పైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి క్రింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారిల్ అని పలికి తమ చేతులను శంఖం వలె మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా పై మాటలు అన్నప్పుడే బాలుడు క్రింద పడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చొని ఉండటంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి చుట్టూ ముగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివాము తగలబడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్చంద్ మార్వాడితో గడ్డివాము తగలు పడిపోతుంది, పరుగున వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివాము తగలబడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊది పొట్లము, హారతి పాట ఉన్న కాగితము ఇచ్చి జామేర్ అంటే రోడ్డు మార్గంలో భుసావల్ స్టేషన్కి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్కి ఇచ్చిరమ్మన్నారు. నేనప్పుడు కాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గర ₹2 మాత్రమే ఉన్నాయని, అవి కోపర్గాం నుండి జలగాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న జామేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైల్లో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడ్కు, వేకువజామున 2:45 జల్గాం చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామేర్ ఎలా వెళ్ళాలో తోచక సతమతమవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక పంటోతు నా దగ్గరకు వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బఘూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతుండగా జామేర్కి చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి షిరిడీ వచ్చేసరికి టాంగా నడిపి అతను అంతర్ధానమయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ S.A. పాటంకర్ సినిమా కళాకారుడు. వయసు 42 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంత్ మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనం, సచ్చీలత తెలుసుకుని
మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఒకసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వరం తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తర్వాత థర్మామీటర్ తీసుకెళ్ళి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే ఈ బిడ్డలు ఎందుకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు? నేను ఇప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకుని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటర్ని ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండడం చూసి నేనెంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ రఘుజీ గణపత్ షిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పటేల్ మరియు భూస్వామి, వయసు 65 సంవత్సరాలు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమాన్ బాయ్ ఆతిథ్యము ఇచ్చాడు. అమాన్ బాయ్ అప్పుడప్పుడు మా మౌసి ఇంటికి వస్తూ ఉండేవారు. మౌసి కుమారుడైన గణపతి హరికానడే కుష్ఠరోగం మరియు జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక ఆమె కొడుకుకు రోగాన్ని నయం చేయగలరని అమాన్ బాయి మౌసికి చెప్పాడు. బాబా వచ్చి అతనిని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపామును పట్టమని, నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపాముని పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తర్వాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికే వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చి తర్వాత ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి 2 కంతలపైన వీపు పైన వాతలు పెట్టారు. దీనితో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీనిని నయం చేయలేదు. కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యాలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేనొక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్యా ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాల వారు బాబాను ఇష్టపడేవారు. ఓసారి బీర్జీ చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకొని వచ్చి అవమానపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గాం మ్యాజిస్ట్రేట్ అయిన అప్పా సాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించారట. అప్పుడు బాబా, లేదు, అలా చేయడం కుదరదు, అలా చేయడానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాలో ఒకరిని తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలలు కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదల అవడం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు.
మరునాటి ఉదయం ధూమాలు వచ్చి అప్పీల్ చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తం నేను నా గేదెను ఒక దానిని అమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఓసారి నేను వంట చెరుకు కోసం పచ్చి మొద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మోడులనే నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పని మానివేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. డిసెంబర్ 7వ తేదీ 1936. సహునిమేర్ నాయక్, టీ అంగడి, వయస్సు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరి మర్మగోవా గ్రామానికి చెందినవాడిని. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తరువాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నరసోబావాడిలో తేంబే మహారాజ్ వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత అజన్కర్ మహారాజ్ వద్ద కొన్ని రోజులు గడిపి గాన్హాపూర్ కూడా దర్శించాను. తరువాత అస్వస్థతకు గురై హూబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజ్ వద్ద ఉన్నాను. ఆ తరువాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి అనగా షిరిడి వచ్చాను. బాబా నన్ను చూసి నేను సిద్ధారూఢ్ మహారాజ్ దర్బారు నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీ ఒక గొప్ప దర్బారు నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడి వచ్చిన 5 నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ, పలహారముల అంగడి నడుపుతూ, దాంతోపాటు బాబా ఫోటోలు, ఆరతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడుతున్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుపడిపోయిన తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరికి మోసుకొని వెళ్ళారు. 3వ రోజుకు ఆమె కాళ్లను కొంచెం కదిలించసాగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవడం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తుండిన శ్రీ గయాసెస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చిన కొద్ది రోజులలో ఆమె పక్షవాతం నయమైంది. 1914లో బాబా నా కలలో కనిపించి, నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తరువాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకి తీసుకెళ్లి ముందు కొంత దునిలో అగ్నికి అర్పించి, మరికొంత బాబా కోసం కుండలో అనగా కొలంబాలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజులలో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటలు నడిపాడు. వంటకు, వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తరువాత జనం రావడం తగ్గిపోవడంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసని మహారాజ్ నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తరువాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కాపర్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసనితో తహాదా పడ్డాడు.
ఈ తగవు తరువాత ఉపాసని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదకులు సాటేవాడలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలోచన అగరుబత్తి వ్యాపారి అయిన బాయి అలీ బాక్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొటారే అనునతడు భరించాడు. బాబా కూడా 25 రూపాయలు చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకుని వచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా కేల్కర్, బాపు సాహెబ్ జోగ్, ఉపాసని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తరువాత పార్వతి మహదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను అనగా తాత్యాకోతే పాటిల్ సూచన మేరకు ప్రతిష్ఠించబడిన ఆ విగ్రహాలను కూడా పగలగొట్టాడు. భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి పగలగొట్టిన పాదుకా స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాకట్ ఉరఫ్ నాను మామ ఉరఫ్ నాను భట్ పూజారి, యజుర్వేది బ్రాహ్మణుడు, వయసు 40 సంవత్సరాలు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ ఆరతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపు సాహెబ్ జోగుకి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించడం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడీ వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడీ వచ్చి వారిని చూసి వెళుతూ ఉండేవాడిని. నేను సంగమనేరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడీ వచ్చేయి, షిరిడీలో ఎంతో ఆనందం ఉంది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడీ రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడీ వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపు సాహెబ్ జోగుకు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. డిసెంబర్ 6వ తేదీ 1936. శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవీ మీకు చెప్పలేను. నేను మాధవ ప్లస్సే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణాయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవరూ బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాలలో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. ఖాయ్ కట్టెలను ఇటు తీసుకొనిరా, ఆ తొట్టితో నీళ్లు తీసుకొనిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినం విందు భోజనమే. బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగిలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగిలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకొని మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్య ధోరణిలో అనేవారు.
తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా గణు తుకారాం పాటలు పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండింటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్యధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా గణు ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహం నజర్ కరో అబు మురే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవరు లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తరువాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలు ఏమిటో నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మర్చిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్గుబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. ఆ తరువాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపివేశారు. అంతేకాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ ఠాణే గారి భార్య మరాఠీ మహిళ యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఈమెకు కుష్ఠవ్యాధి వచ్చి శరీరమంతా వికృతంగా మారిపోయినట్టు పూజ్యశ్రీ బివి నరసింహస్వామి ముందు మాటలో చెప్పారు. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుళ్ళన్నింటిపై బూదీ రాసేది. ఒక్కొక్కసారి బకెట్ నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తర్వాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తరువాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తరువాత డాక్టర్ ఠాణే చాలా సంవత్సరాలు ఇక్కడకు రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకొని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తరువాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేమీ నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తుల వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జనసందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కీర్తికారుడైన విఠలరావు ఇలా చెప్తున్నారు. ఇండోరుకు చెందిన ఎంబి రేగేను బాబా అనేక సార్లు షిరిడీలో ఉంచి అతన్ని అకాల మరణం నుండి తప్పించినట్లు దాసగణు చెప్పాడు. రేగే తనకు నౌలా, బస్తీ మొదలైన యోగాసనాలు ఎన్నో తెలుసునని, ఆయా ఆసనాలలో కూర్చొని ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండగలనని, అలాంటి సమయాలలో తనకు బాబా సాక్షాత్కారం లభించిందని కూడా దాసగణువుతో చెప్పాడు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరిగిన అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెప్తుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 13వ తేదీ 1936 శ్రీ గణేష్ రఘునాథ్ తేలి
గౌరవ్ మెజిస్ట్రేట్, బొంబాయి రోడ్డు, తానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను ₹1 2 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తము అడగడం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రబాయ్ అనే నర్సు ఉంది. బాబా ఆమెను ₹6 దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరనున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరో చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి ₹500 విలువగల ఆస్తిని దోచుకోవడమే కాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడీ వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకొక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. డిసెంబర్ 14వ తేదీ 1936 శ్రీ రామచంద్ర వాసుదేవ గెయిసాస్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డ్ గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయస్సు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, నే మార్షన్స్, గోఖలే రోడ్, ఉత్తర దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడ్లో తపాలా శాఖలో పనిచేస్తుండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెబుతుండేవారు. ఒకరోజు దీక్షిత్ బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తరువాత నా భార్య ప్రసవానంతరం అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలైంది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తరువాత నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు షేక్ కాబూలా అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరనున్న సముద్రపు పాయలో ఉంది. ఎవరో ఒకతను పడవలోనికి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో ఆవలి ఒడ్డుకు ప్రయాణిస్తుంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరాక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికీ తెడ్డు వేయడం చేతకాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. ఈ కలను బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్ది కొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. డాక్టర్ పరీక్షించి ఆమెకు ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కల గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా సశరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పారు. నాకు ఉద్యోగంలో పదోన్నతి రాలేదని ఎంతో మదనపడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకొక కల వచ్చింది. కలలో నేనొక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు కోరేదేదో ఇవ్వొచ్చును కదా, ఇతడిని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుటి వ్యక్తితో అన్నాడు.
అలాగే మీరు చెప్పినట్లు చేస్తాను అని నా ప్రక్కనున్న వ్యక్తి జవాబు చెప్పి మరుక్షణం మూడవ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఇతర అనుభవాలు, కలలు చెప్పిన విధంగానే ఈ కల విషయం కూడా నేను దీక్షిత్తో చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్ ఆ మూడవ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది. మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్ వివరించాడు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నేను నిత్యం పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తరువాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 కాణీలు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తర్వాత ఈ కల గురించి దాబోల్కర్ను సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 53 రూపాయలు కాదని, 53వ అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని ఆ కల సూచిస్తుందని దాబోల్కర్ వివరణ ఇచ్చారు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణ చేయడం ప్రారంభించాను. ఒకసారి నేను బాబా గురుచరిత్రను సప్తాహం పారాయణ చేయదలిసి దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోనికి దొంగలు చొరబడినట్లు కల వచ్చింది. దీనిని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని, సాంప్రదాయానుసారం పాత ప్రామాణిక గ్రంథమే పారాయణ చేయమని ప్రబోధించినట్లు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రనే సప్తాహం పాటు పారాయణ చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకొక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చొని ఉన్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు ఎదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకొని పోవడానికి పాడెకడుతున్నారు. బాబా వాళ్ళను అక్కడ నుండి తొలగిపొమ్మని, ఎదురుగా ఉన్న చోటికి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగులను విసిరివేశారు. మట్టి కుండలను పగులగొట్టారు. అంతటితో కల సమాప్తయింది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న ఘామత్ చాల్ ఎదురుగానున్న రంగారీ చాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తరువాత ఆమె కోలుకుంది. దీక్షిత్ నన్ను బావు సాహెబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడీ వెళ్ళడానికి, తిరిగి రావడానికి రైలులో, బస్సులో టిక్కెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాసిక పత్రికలో ఒక సంఘటన ప్రచురితమయింది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడింది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బావు సాహెబ్ అని సంబోధించి పలకరించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మార్చి 8వ తేదీ 1938. శ్రీ అమోల్ చంద్ చంద్రబాన్ షేర్ షావుకారు
వయసు 35 సంవత్సరాలు. రహత. నీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెబుతాను. మా నాన్న చంద్రబాన్ షేట్కు 2 సోదరులు. పెద్దవాడు రామచంద్ర షేట్, చిన్నవాడు చిరంజీవి చంద్ షేట్. మా పెద్దనాన్న గారి కుమారుడు కుషాబావా, చిన్ననాన్న గారి కుమారుడు ప్రేమ్ చంద్. మా నాన్న 13, 12, 1911లోను, మా పెద్దనాన్న 1860లోను మరణించారు. మా పెద్దనాన్న కుమారుడు కుషాబా నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15, 11, 1918లో 62వ ఏట చనిపోయాడు. ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్నగర్లో జీవిస్తుంది. మా చిన్నాన్న కుమారుడు ప్రేమ్చంద్ బీర్ జీ చంద్ రహటేకర్ 60 సంవత్సరాలు, షావుకారు. ఔరంగాబాద్లోని షాగంజ్లో ఉన్నాడు. ఇతనికి బాగా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారిని కుషాబావో ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటికి పక్కనే ఉన్న మా సోదరుడు కుషాబావో ఇంటికి వస్తుండేవారు. సమాధి చెందడానికి 3 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారు అప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లల్లో కొద్దిగా ఫలహారం చేసి 15-30 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయిన ఉన్న చావడిలో రహతా సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు ఆలీ బహుశా అక్బర్ ఆలీ అను ముస్లిం సాధువుతో అహ్మద్నగర్లో నివసించినట్లు మా నాన్న కుషాబావు చెప్పాడు. ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ ఆలీతో ఉండగా తాను చూశానని, వారు మహమ్మద్ నగర్ నుండి రహతా వచ్చి ఇక్కడ కొన్ని రోజులుండి తర్వాత షిరిడీ వెళ్ళారని దౌలత్ సేట్ చెప్పాడు. అక్బర్ అలీ నగర్లో కింగ్ గేట్ వద్ద ఉన్న బరా ఇమాన్ కొట్లాటలో నివసించేవాడు. వారి ఫోటో అహ్మద్నగర్లోని వాడియా పార్క్ దగ్గర ఉన్న రహటేకర్ విల్లులో ఉంది. శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఎన్.ఏ. సామంత్, శ్రీ నాగేశ్వర ఆత్మారాం సామంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి. 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను, నా భార్యను, 2 సంవత్సరాల మా పెద్దబ్బాయిని మనోహర్ను వెంటబెట్టుకొని షిరిడీ వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తర్వాత నేను బాబా జాన్ను దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లాల్కర్ వెళ్ళి బాబా జానును చూసి రావడానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకొని నా లోపల జేబులో 2 రూపాయలు ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవటం అదే మొదటిసారి. పూనాలో దిగి లాల్కర్కు రాను పోను రూపాయి 8 అనాలు వికోటియా టాంగా మాట్లాడుకొని లస్కర్కు వెళ్ళాను. బాబా జాన్ను సమర్పించడానికి 4 లేక 6 అనాలకు పూలమాలలు కొన్నాను. అక్కడ ఫకీర్లకు టీ, రొట్టెలకు గాను రూపాయి 4 అనాలు దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కు వచ్చి టాంగావానికి రూపాయి 8 అనాలు ఇచ్చి రైలులో కూర్చున్నాను. యథాలాపంగా లోపల జేబులో చేయి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన 2 రూపాయలు అలాగే ఉన్నాయి. అమితాశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు, పూలకు, ఫకీర్ల టీ కొరకు డబ్బు చెల్లించినప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు. లాల్కర్కు వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు ఆయన ఖర్చులన్నీ లోపల జేబు నుండి తీసి ఖర్చు పెట్టాను. వేరే జేబులో నోట్లున్నాయని కానీ వాటిని తాకలేదు. అయినా ఖర్చులు లెక్కించి చూస్తే 3 రూపాయలు పైచిలుకే ఖర్చు అయింది. అలా నా జేబులో ఉన్న 2 రూపాయలు అంత మొత్తంగా ఎలా వృద్ధి అయిందే అని నాకు ఆశ్చర్యం వేసింది. శ్రీ
1931-32లో ఒక క్రిమినల్ కేసులో చాలీస్గా మామలతిదారు ముందు హాజరు కమ్మని నాకు సమన్లు వచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు. మరుసటి వాయిదాకు ఆలస్యంగా అంటే మధ్యాహ్నం 1:30 హాజరు కావడానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకున్నాను. నెల రోజుల తర్వాత తిరిగి సమన్లు వచ్చాయి. దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్న తర్వాత చాలీస్గాం వెళ్దామని వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యమవడంతో కోపర్గాం పట్టణానికి ఉదయం 10:15 చేరాను. కోపర్గాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10:30 బయలుదేరుతుంది. నేను స్టేషన్కి వెళ్ళడానికి అక్కడ టాంగా ఏదీ లేదు. నేను యూనిఫామ్లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున స్టేషన్కు వెళ్లే బస్సులలో నన్ను ఎవరూ ఎక్కించుకోవడం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజ్దార్ పాట్ అని ఎవరో పిలిచినట్లనిపించి వెనుదిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ మీరు ఫౌజ్దారే కదా అని అడిగాడు. అవునని జవాబిచ్చాను. అతడు వెంటనే ఒక బస్సును ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషన్కు చేరి రైలు ఎక్కి విచారణ సమయానికి చాలీస్గాం వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెబుతున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళి కొన్ని బతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చాడు. చేపలను చంపటం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకేమవుతుందోనని తల్లడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మ, నీ బిడ్డ క్షేమం కోసం తప్పించిపోతున్నావు. మరి చేప పిల్లల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపడం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి నా నుదుటిపై ఊదిపెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినడం మానివేస్తాను అని మొక్కుకున్నాడు. తర్వాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్పష్టత చేకూరింది. 1931లో నవల్కార్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగుళ్ళిచ్చి కూలిపోయేటట్లు ఉన్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండటం ప్రమాదమని తలచి శ్రీ ఆర్ఏ తర్కండ్ వేరే చోటికి వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండటానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రామనవమి వరకు 2 రోజులుండి తర్వాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజులలో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోకి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దానిని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడ మేకుకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక రోజు బాబా సమాధికి పక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావటం స్పష్టంగా వినిపించింది. నేను దానిని వర్ణించలేను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे पुबाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। मो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా